జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత అంతకుముందు లంచాలు తీసుకున్నాడు, కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లంచాలు తీసుకోవటం మానేశాడు. అది దిద్దుకోవటం అంటే. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడారు. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడక ముందు ఆమె పాపం చేసింది, కానీ ప్రభు మాట్లాడిన తర్వాత ఇక ఆమె పాపం చేయలేదు. అది దిద్దుకోవటం అంటే. సోదరుడా, నీవు అలా దిద్దుకుంటున్నావా? మరి దిద్దుకోవాలి, నీ ప్రవర్తనను దిద్దుకోవాలి. దేవుని సన్నిధి ఎందుకు? దేవుని ఆత్మతో నింపబడటానికి, దేవుని కార్యాలు మనం చూడటానికి. దేవుని కార్యాలు చూడాలంటే మనల్ని మనం దిద్దుకుంటా ఉండాలి. మన మాటలు కూడా దిద్దుకోవాలండి.